అప్పుడు ఏం చేశాడు సరే మానవాడు ఏం చేశాడంటే 4,000 రూపాయలు పెట్టి బయలు దొరకొచ్చాడు ఆ బయలు దొరకొచ్చేవాళ్ళకి పులు చిరుకులు ఏమరగాలి ఏది ముసురు పట్టింది ఈ బర్రె ఏం చేస్తుంది ఆ కాటి పొందున గరా 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 తిరిగి తిరిగి ఈ గుణతో వాడు పోయింది ఈ మానవాళ్ళే చూశాడు ఏకున్నావునా చూసి ఆనందే బయట పోయింది అయ్యా దేవుడా నేను 4,000 రూపాయలు పెట్టి బెరం దొరకు వచ్చిన బో నేర్చాడు ఇలా కొన్ని ఊరుకుండా కాదురా ఈ బల సంగతి కనుక్కోవాలంటే ఊరు ఎలుపుట నెయ్యగల తల్లి ఉంది పోలేరమ్మ తల్లి ఈ కన్నా పెద్దదేవ గ్రామ దేవత ఆడకు పోయి మురుక్కున్నాడయ్యా మానవుడు అమ్మా నెయ్యగల తల్లి నా బెర్రొచ్చి నా గాడి బంధువులు ఉంటే నీకు మాటల బంధువులు చిటికల పందిని 3 శివరం వస్తారు తల్లి మొక్కున్నారు మానవుడు అంతకుముందు పోతు రాదు అమ్మవారి తరతర పోవడం గుళ్ళోనే సరే బండ పెట్టుకో మానవుడు పోయాడు పోతురాజు వేశాడు అక్కయ్యా ఈయన వేలు కలిసిపోయి కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము 4 యుగాలు అంతకు ముందు 14 యుగాలు గడిచిపోయాయ్యా 14 యుగములు అనంత అద్భుత అన్నజ వెన్నజ అమదాయుక్త అనేటువంటి 14 గడిచిపోయింది ఈ 14 ఈ 4 18 యుగాలు 18 పర్వములు ఆది పర్వము మహాపర్వము అరణ్య పర్వము తెల్లారుజామున చినుకులు పట్టి ఇటు మాత్రం చాలా పురుగుది ఏంది గాజుల పురుగు అది జేబులు వేసుకున్నాయా దానికి ఈ కాళ్ళు గాజుల పురుగు జేబులు వేసుకున్నాడు ఏం తీసుకున్నాడు అప్పుడు అన్ని పారాజోలం జోన్యం తీసుకు జేబులో పెట్టుకొని అమ్మా ఓ వెయ్యగల తల్లి ఆ గ్రామ దేవత ఆ ఎడవేలుపు నీ ఒప్పునయ్యా మాడల ఉందని చెప్పా మడల ఉందరు ఆడకుందా ఏడకుందా 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 అయిపోయింది మడల కొందరు అయిపోయి మడల కొందరు చిటికల పందిరి వేస్తానని చెప్పి కూర్చొని చిటికేసాడు చిటికల పందిరి అమ్మా మహా తల్లి నీకు 100 జీవానికి వచ్చని చెప్పా ఈ జీవితం తీసాడే గాజులు జోనేం తీసి కటిక్కిన గొంతుకొచ్చాడు తల్లి ఎండకెళ్ళి వాళ్ళకి తడిసి నా బయట ఉండిపో వాళ్ళని ఊడుకుంది కానీ నాగారు ఊడుకుంది కానీ అందులో కలిగి కాదు మా మానవుడు సలహది తోట ఖర్చు పెట్టా అయ్యగా నెలలో ఉండాలా పోతురాజు అంటే అంత తెలియగలడు మానవుడు ఏం చేస్తాడు మహానుభావుడు నడపోతురాజు అప్పుడు యొక్క మహాతల్లి ఆ త్రిపురం తారక వెళ్ళేటప్పుడు నడపోతురాజు ఏది అశ్వాన్ని స్వారీ చేస్తున్నాడు అప్పుడు యొక్క మహాతల్లి ఆ దగ్గరికి వెళ్ళి ఒక 10 రాక్షసులు పోయిందనేసి ఇది ఏ ఊరు ఏ వాడు ఎగచ్చమంటున్నారు రాక్షసులారా ఇది ఏ ఊరు ఎగచ్చమంటే పుట్టిన భూలోక మాత మత్సల మాత రేడల పెద్ద మాహురమ్మ అని చెప్పింది ఎందుకంటే ముందర తండ్రి గారు గిరిరాజుల వారి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒరిగి ఉన్నారు అప్పుడు గిరిరాజులు ఆ త్రిపురముల రాక్షసులు రాజులు చట్టపట్టు భూమి మీద పెడితే 1,000 మంది రాక్షసులు తీసుకున్నారు ఈశ్వరుడు దగ్గర కిన్నెరుల చేత ఏటకముల చేత మృగముల చేత కిన్నెర సాయిక ఏటకముల చేత సమరము లోపల చావు లేకుండా వారు తీసుకున్నారు అప్పుడు అన్నది అమ్మవారు రాక్షసులు ఏమన్నారంటే ఏదో రెడగా మా కన్నెల కాసం జరిగిపోతావు నీకు మాకు యుద్ధం ఉన్నది కానీ ఏమన్నా రాక్షసులు అప్పుడు అమ్మవారు ఏమన్నా రెడగా అమ్మవారు నువ్వు దిగమన్నా మనకు తెలియదు ఎందుకంటే నువ్వు దిగి 4 జాబుతాము ఈ రస్తని ఎంత దూరం అవుతుందో 4 జాబ్ ఉంది ఎందుకంటే నేను ఈ తమ్ముడు కూడా నమ్మటం ఎవరు కమ్మవారు నేను రణంలో దిగి
యుద్ధం చేస్తుంటా నాలుగు రమ్మంటే ఆ నాలుగో కాల యుద్ధం చేస్తుంటే మా తమ్ముడు కానీ రక్తం నాలుగు తగిలితే నాలుగు దిక్కులు ఆపుకుంటాడు. మరి తమ్ముడు కూడా నమ్మకుండా నడుపుంటున్నా నిలబడి ఏడుకల వారు ఆ త్రిశూలం తెచ్చుకొని ఈ యొక్క మహాతల్లి ఆ త్రిశూలాన్ని అతల విఠల ప్రసాదల పాతాళ నాగరాజు నాటి నాడు త్రిశూలం అప్పుడు ఇటు వాడంటానికి లేదు ఇటు అప్పుడు యొక్క మహాతల్లి ఆ త్రిపుర పురాణి నాలుగు నిలబడి ఈ యొక్క మహాతల్లి సోలము వాట వెళ్ళము 12 ఆయుధములు పట్టిన శక్తి విశ్వరూపం పొందాల్సింది. అప్పుడు కొన్ని రాక్షసుల పైన లేసారు. అప్పుడు యొక్క మహాతల్లి 12 ఆయుధముల భూమి యొక్క మహాతల్లి మీద అక్కడ కాళికా శక్తి అవతారం వెళ్తుంది. అక్కడ రాక్షసుల కాలిక వేసి చిటాపట ఎడిగతో విడదొచ్చింది. అప్పుడు తర్వాత మళ్ళా గంధావతి భోగావతి పట్టణానికి తీసి తల్లి గారు బ్రతికించుకొని నేల కొల్లు పాల కొల్లు రక్త కొల్లు ఈ రాక్షసుల్ని వధించిన శిరసుల మొత్తము వెళ్ళవేసుకొని ఆ రక్తం అంతా కూడా శ్రవంతం ఉండాలిగా పట్టిన రక్తం తల్లి గారు తీసుకొచ్చి రాక్షసుల రక్తము వాడలాడించి వారిని గంధావతి భోగావతి పట్టించుకుని వస్తున్నది. కొండలు దాటినాడు సంతానం లేక 2 సంవత్సరాలు గుడ్రాలుగా ఉంది. నాదా జీవితేశ్వర మన సంతానం లేదు. మన ఊరు ప్రయాణం వెళ్ళాలన్నా ఒక దేవస్థానం దగ్గరికి వెళ్ళాలన్నా ఇప్పుడైనా మనం ఏం చేస్తామంటే ముందు పోతు చూస్తున్నారంటలా అనుకొని మనం ఆగి మనం గోడకు పోతాం. అదే విధంగా జీవితేశ్వర మనోహర సంతానం కలిగితే స్వర్గం కలుగు, పుత్రులు కలిగితే భూములు కలుగు, తల్లి కలిగితే ధనములు కలుగు. కాదా నేను జీవించుకుంటూ ఇదే క్షేత్రానికి నేను వెళ్ళి సంత ఆగ్నేయం వస్తాను. అప్పుడు యొక్క మహాతల్లి ఆ గోధుమా బ్రహ్మ ఆ జలగని భారతరి ఓ దేవి క్షేమాన వైఖులంగరా భర్తగారు దేవుడు తీసుకున్నది. ఒక మహాతల్లి సిరిగల మైలావులు. సిరిగల మైలావులు అంటే ఎరుపు గాని నలుపు గాని తెలుపు గాని ఒక్కవన్నావుని తీసుకున్నది. ఒక్కవన్నావుని తీసుకొని ఒక మహాతల్లి శ్రీశైల మల్లికార్జున ఆలయంలోకి వెళ్ళి పాతాళ గంగలో స్నానం చేసి ఇది ఆ గుణాల మధ్య బిందుతో నింపుకొని చేసుకపోయిన వేది సిద్ధులు ఒకడ గుర్తించి ఆలయం అంతా కూడా తల్లి తెల్లికలు ఎత్తించిన కాంత జలగని ఎత్తించి
ఇచ్చి ఆ యొక్క మహాతల్లి పాదం మీద వామపాదం చేర్చుకొని ఆ జగదేశ్వర ప్రార్థన చేస్తున్నాయ్యా. ఎలా అంటే ఆడ శ్రీశైలనాథయ్యా అంటే వరగపోతుడు ఈశ్వరుడు. ఏది ఈశ్వరుడు ఈ సగం ఆడబోతుడు సగం మగవాడు. ఏమయ్యా మహానుభావ సగభావం అయితే చంద్రశేఖరకు నీ మగవాడివి కావు మగవు కావడం పార్వతి రోజువల్ల ఆ డ్రామాలు ఆడేటప్పుడు సగమేమో ఆడుకుంటుడు సగం మగరూపం. అదే సగభావం అయితే మగవాడివి కావు మగువు కావు సగభావం అయితే చంద్రశేఖరకు నీడని శుద్ధులు నిరపకలని పారదేవుని మాటలు కట్టిపెట్టేయాలి. ఆడవాళ్ళ మనం కూడా అనుకున్నట్టు దమ్ము దన్ను అయిపోవాలి. కాకపోతే బైక్ బేకరంగా బజారు కూర్చొని లేతరాది మేడ మీద నేను ఈ రెండు చిందిరుణ్ణి ఇక్కడ అడగ ఏడపోయిన పొద్దున మేత లేకపోయి 50 రూపాయలు సేవ ఆడపోయి పొగాకపోయినా కూర్చున్నాను మేడ టీవీ డౌన్ అయిపోయి ఇంటి ఇట్లే పోతే తలుపు పెట్టి చెడ్డో రాగా తీసుకోవడుగా ఎర్ర గాలి చూడాలా తోటి పని చేసుకుంటున్నారు పొగా నీళ్ళు కట్టుకోవటం నీళ్ళు కట్టి చెవి చెక్కడం లేదు చేసుకోవటం ఏందో నా గాలి దూలేడు ఇది కట్టలేదు నాకు ఏం చేసేది 3 పెట్టేవాడికే అంటే 3 నీళ్ళు లేకుండా లేకపోతే ఏం చేస్తాడు కుయ్యోముర్రో వాదేవుడా మొగడు నేతకూడదు స్వామి. ఆదిశక్తి శక్తి అంటే యావత్ ప్రపంచం మొత్తం శక్తి కలది. ఆడము తెచ్చుకుని మనం ఏం చేయలేం. నేనెంతలా డబ్బు సంపాదించి అడగ ఏం ధైర్యం చేసేదా నాకు ఏం చేస్తా అడగ మీదకి ఏం కొనుక్కోండి చూద్దాము. ఇప్పుడైనా సంసారం ఎక్కడ తింటే ఆడకూతులే ఆదిశక్తి మహాంబీజం శక్తి శివమయం శివశక్తి తెలుసుకుంటే మనం కూర్చొని మరి మేడకాడికి పోయి కూర్చొని చేస్తా శక్తి లేదురా కూర్చున్నప్పుడు పొలం పోతే నీళ్ళు కడతా నాకైనా ఉంటే శక్తిపోయింది ఆయన తగ్గిపోయినారా ఏడ కూర్చున్న శక్తి ఉండాలి. అమ్మవారి శక్తి ఉండాలి అంటే అన్నం పెడితేప్పుడు శక్తి ఆదిశక్తి అంటే మొదటి శక్తి అని మొగడు పట్టింది ఆ శక్తి ముందు పట్టింది. మనం దాన్ని బెలాయించుకోలేక తిండికల్లుడైతే ఎట్లా సాయి కాడి కొట్టుకుంటా పోతాడు ఎట్లా వాకుంటుంది మనకి ఈ శివుని శివుని పోతాం కొద్దిగా ఎదిగి తిరిగిన అక్కడ దాంతున్నా ఇది చెప్తే గది చీకాకు పిల్లలు దాని పిల్లలే జరిగింది. అప్పుడు యొక్క మహాతల్లి ఆ శ్రీశైలం మల్లికార్జున దగ్గరకు వెళ్ళి ఓ మహాభాగ్యమా కుమారుల భాగ్యంలో కృంగలాధరుడా పుత్రుల భాగ్యం గృహరసలు వేశా ఎందరో కుమారులు కలిగిన మహానుభావ ఏది శంకర నాకు ఎంత పిల్లలు వెళ్తున్నారో సంతానం నీ పేరే పెట్టుకున్న మహానుభావం జిలగని భారతి. అప్పుడు ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి తదస్తన్నాడు. తదస్థానికి సంతానం కలుగుతుంటే ఇతరము భూమిని 7 సార్లు ఉన్నది మెత్తపరిచి ఇతర సంతానం చేసి ఆ తర్వాత మెత్తపరిచి భూమిని ఇతర చేస్తే మనకు బయటకు వస్తుంది. అప్పుడు ఆ భార్య భర్తలు ఇరువురు సంసార మార్గంలో సంసార మార్గము జరుగుతుండగా నాటికి తొలిచూరు గర్భం మొదలసి ఒక మహాతల్లికి నవాత మీద వాసవ కల్లా స్వచ్ఛో గర్భమున ఇది సుందరాకారుడు ఎదురు కూర్చాడు. ఈ యొక్క మహాతల్లికి ఏటేటా కుమారుడు ఎన్నయచ్చగలవాడు అంటే ఏటేటంటే సంఘంలో సంఘంలో ఉంటాడు. ఇక్కడ 9 నెలల్లో బాగా కట్టింది ఏంటి ఏ వీళ్ళు నాయన
ఏళ్ళు పెట్టి కక్కను వాడి బాధ మనం చూడలేక మంచి గాలి దాకేదాను ఈ జీవుల వల్ల బోనం గగబగలైపోతుంది ఇల్లు అప్పుడు యొక్క మహాతల్లికి పుట్టిది జలగనికి ఎదుర్కొన్నాడు ఎవరెవరంటే ఆ యొక్క మహాతల్లి శ్రీశైలం మల్లికార్జున స్వామి పూజల మహానుభా నాకు ఎంతమంది సంతానం కలుగుతుందో నీ పేరే పెట్టుకున్నామని చెప్పింది నీలముని పాలముని మహముని జపమహముని అందరికన్నా పెద్దవాడు సత్యావతారు జమదగ్ని శాస్త్రార్థ పరమేశ్వరుడు అప్పుడే యొక్క మహాతల్లి వారికి 5 కుమారులకి గట్టి కట్టేసింది మనం ఏం చెప్తున్నామంటే 5 సంవత్సరం రాగానే పిల్లవాడికి సుమారు 10 కేజీలు కొడతాం బుక్స్ మంచి పుస్తకాలు కట్టి టిఫిన్ పెట్టి ఎక్కిస్తాం ఏడాది బస్సు రోజు పాటం రావటం ఎన్ని సరిగిపోతుంది బస్సు ఎక్కడో దిగింది నటింపుకి నేను వినకుండా మళ్ళీ వెళ్ళిపోయి కథకి పోయే సంవత్సరం సాగరు వాళ్ళకి పోతేనా వాళ్ళ కొడుకు నేను మొదటి మంచి వాడు గుళ్ళకమ్మలు ఖాద్యం అవుతానా ఇదే జామన చెబుతాను అయ్యా అంకమ్మా ఈ అబ్బాయి మా కొమ్మ కొడుకు ఇంకెంతో సత్తైన కొన్నాడు అయ్యి ఏం చదువుకున్నాము బీటెక్ అన్నాడు బీటెక్ అంటేనో సరే మ్యాథ్స్ లో పై అంటే అన్న పై అంటే ఏంటంటే వాళ్ళ గుండె మిగిలిపోయింది మగ నల్లకపోయి ఉన్నదిల్లా మ్యాథ్స్ లో పై అంటే అంది ఈ బీటెక్ అంటా మరి బీటెక్ ఇంజనీరింగ్ అది ఇది అంటున్నా మేము అన్నం తిరిగి పడుకోన్నా మధ్య మంచి పడి తెల్లాలా స్వామి కాడ ఇప్పుడు పోయినప్పుడు అడిగి నా కాడకు వచ్చాడు బాబాయ్ లే ఏందా నీకు దండం పడి చెప్పాలా చాలా ఉందిలే అంతేనా బాబాయ్ ఎందాక డ్యూటీకి అయితే అన్నం వదిలేదు పై అంటే అన్నాడు నాయన నేను ఎప్పుడు చదువుకున్న చిన్నోడా నువ్వేమో బీటెక్ అంటివి అంతేనా ఇది బాబాయ్ పై అంటే మ్యాథ్స్ లో 22/7 పై స్క్వేర్ అంటే మొత్తం వేసిన సూత్రం అయ్యాను బాబు అదేనాడు పరపో అయ్యాను ఎలాంటి సార్లు చదివి పారం అదే విధంగా ఈ గౌతముడు ఈ జలగని గౌతముడికి ఎదుర్కోవాలి వెళ్ళి గురుకులు చేర్పించారు గురుకులంలో ఆ గురుకులంలో ఎదుగురు కుమారుడు ఎలా ఉన్నారంటే ఎత్తి పంచాడు కొంతవరాల పోతు పుట్టి పంచాడు తీరుబండను ఎక్కి జారబండ నిలిచాడు ఈ కుమారుని గెలిపించే సాధిస్తుంటే ఆకాశము భూమి నక్షత్రాలు చంద్రమండలము సూర్యమండలము దత్త వెళ్ళిపోతుంది నాదా శివతేశ్వర మన కుమారుడు కొడుకును చేర్పించి ఏట మీద 6 మాసం వెళ్ళి ఏట మీద 6 మాసం ఎన్ని రోజులు సంవత్సరం 6 నెలలు మహాతల్లి ఈ జలగని పార్వతి నాదా మన కుమార గురుకులు చేర్పించాం 7 మాసం వచ్చి వాళ్ళ సమాచారం ఏ విధంగా ఉందని ఆ గౌతముడు జలగని పార్వతి ఆ విరడి గంటకు వచ్చారు వచ్చి ఆ శుభని కిటికీ కూడా చూశారయ్యా చూశారు వీళ్ళు ఏం చేస్తారు ఏంది అది కుమారు ఎలా ఉన్నారంటే అది ఏదో గౌతమా ఎత్తి పంచాడు కొంతవరాల గోతం పెట్టి పంచాడు జీరబండలు ఎక్కి జారబండ నిలిసి ఈ కుమారుని విలువిద్య సాధిస్తుంటే కత్తి యుద్ధము అధాయుద్ధము అధుడ యుద్ధము ఎలా ఉన్నదంటే కత్తిగా తెలిస్తే
పార్వతి నాథా మన కుమారుడు అతి యుద్ధములో గాని సాహిత్యములో గాని అథుడిత్యములు గాని 6 శాస్త్రములు యుద్ధ పురాణములు అన్ని ఆర్తీరున్న నాథా ఇప్పుడు మనకి ముద్దపేడు ముసల్తనం మన కుమారుడు పిలిచి మన సంపాదన ధనము ధాన్యము వాళ్ళకు భాగాలు పంచి పెడదాము. అప్పుడు ఎందుకు వాళ్ళకైతే చంద్రపేట చేర్చారు. అప్పుడు వారు సంపాదించిన ధనధాన్య భోగ భాగ్యంలో 4 పెట్టెలు పెట్టారు. 5 పెట్టెలు ఏం పెట్టారు? వారు చేసిన హత్యలు, వారు తాతలు చేసిన హత్యలు, గోహత్య, బ్రహ్మహత్య, భక్తుల హత్యలు, పాముల హత్యలు, శిశు హత్య, స్త్రీ హత్య, 24 లక్షల జీవరాశుల హత్యలు మొత్తం కూడా తాళపత్రిక రాశారు. రాసి 5 చంద్రపట్లు వేసి 5 పెట్టెలు మూతలేసి వేసేసారు. అప్పుడు పిలుస్తున్నారు కుమారుని. ఎలానంటే కుమారులారా నమస్కారం చేశారు. తల్లి గారు మమ్మల్ని పిలిపించిన కారణార్థమే ఉన్నాం. ఏం లేదు కుమారులారా, మాకు ముసల్తనం అయిపోయింది. నేను సంపాదించిన ధనధాన్య భోగవాక్యములు నువ్వు 7 భాగాలు పంచిపెట్టావు. నేర్చుకోరు ఈ కుమారులారా ఎన్న నేర్చుకోమన్నా. అప్పుడు నిలవ చిన్న కుమారులు ధనము ధాన్యము 4 పెట్టెలు తీసుకున్నా. అందరికన్నా పెద్దవాడు సత్యావతార జమదగ్ని. నేను మా తల్లిదండ్రులు పెద్ద కుమారుడు కదా, నాకేదో జ్యేష్ఠవాళ్ళు ఇచ్చిండారని చెప్పి ఆ వెనుక భాగంలో వెళ్ళి 5 చంద్రపెట్టి తీసుకొని శిరసన పెట్టుకొని కొంత దూరం వెళ్ళి సంతోషం ఆపలేక మార్గ మధ్యలో పెట్టి చూశాడు. అంటే పైగా పగలగొట్టి మొదలైపోయాడు. ఏమన్నా పేరు అప్పుడు యొక్క మహాతల్లి ఈ యొక్క జమదగ్ని మహామణి భారీ వాడు ఎన్నవాడయ్యాడు. ఎనకపోతే భారీ వాడు ఎన్నవాడాడు. 24 గంటల్లో 1 గంట 1 అరగంట అయినా వారి పడి ఎనాల్సిందే భర్త. ఎనకపోతే బతుకు జనం దగ్గర 3 అన్నాడు. ఆ చిత్రుడు గది నేను ఫోన్ చేస్తున్నా. ఎలా గడుచుకున్నాను అప్పుడు యొక్క మహాతల్లి ఆ జలగని పార్వతి నాథా 7 కుమారులు మన ఇంట ఉన్నారు. 5 కుమారులు మన పంచులు ఉన్నారు. పుట్టు సన్యాసులై కుమారులు భూముల మీద పోయి ఉన్నారు. ఒక్కదకైనా ఉడుగు శ్రీ కళ్యాణం మనకు వచ్చింది లేదు. నాదా మన ప్రేమతో పెంచిన పెద్ద కుమారుడు సత్యావతారి జమదగ్నికి ఈడైన కుమారులకు ఈడైన భామ, జోడైన కుమారులకు జోడైన భావం తిరిగి కళ్యాణం మనగుర్చునాథా అని చెప్పింది. అప్పుడు ఆ యొక్క మహానుభావుడు గౌతమ బ్రహ్మ అమ్మాయి కోసము అడిగి వెళ్ళినాడు. చూసుకొని ఈ బుద్ధి లేకుండా తెచ్చుకొని ఇక మహానుభావుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నాడు. ఇది ఎలా పోతున్నాడంటే ఆడ కూర్చుంటాడు లేస్తాడు ఏది దాటినాడు దాటినాడు భారణను దాటి మహానుభావుడు ఓ సంధావతి ఐవచ్చ అమరావతి నవాతమిది దశాపది వంగ కళింగ కాశ్మీర మానవ నేపాళ వచ్చమరహాట చెప్పండి 56 రాష్ట్రములు తిరిగి అలసి వేసారి తిరిగి పిచ్చిపట్టి అనలేక తిరిగి చెప్పి మనం చేయడం వస్తున్నాం. ఈ
ఇది ఎట్టుంది జరగని పార్వతి అంటే పిల్లడు పెద్ద పిల్ల అమ్మ నిలబడి పెద్ద కొడుకు ఇప్పుడే అంతకే ముందాగా అంతకే చెబుతుంటే వెళ్ళిపోతున్న పోతారా అంతే బయట దిగైనా దిగైనా పట్టు అబ్బాయి పెద్ద అబ్బాయి పెళ్ళిపోయినాను అమ్మాయి పెళ్ళిపోయినామాట ఎట్లుంటది ఏమి లేదులే ఇక్కడ గంతేస్తుంది ఇప్పుడు యొక్క మహాతల్లి వాళ్ళు వచ్చి ఏది 2 రోజులు ఉంటది వాళ్ళు వేసుకుంది ఈ మొత్తం పెట్టినకి 6 రోజులు దాన్ని దీన్ని భావన పెట్టండి ఇల్లు వేసుకుందయ్యా ఇంకా నేను అంతే చేసింది అమ్మ కసులు చెమ్మకూడదమ్మా తెల్లారు లేకపోతే అత్త నా నవ్వులంతా బాగా కొట్టకపోతాని నేను చేయను ఇంటికి నేను డబ్బులు పోసుకోను నేను ఏదంతా నువ్వు తెచ్చావు నీ మీద నీ కూడా తెచ్చా ముందుకు పొలం తెచ్చా వాళ్ళు వచ్చి అత్తక మెడ మీద కాలు పెడితే కానీ అత్త నిశా అంతే చుట్టుపక్కల పోయి నా సైతం నేను మొన్న పంచుకున్నాను మంచిదనుకున్నానమ్మా నేను మంచిదనుకున్నాను ఈ నా చేత ఎదురు తిరిగింది ఇప్పుడు పరిగొలు పేడ తీయటం లేదు అసలు లేదు నా బాగాలేదు చుట్టూ కూడి కూడా లేదు చుట్టూ తిరగటం ఏం చేస్తే మంచిది అనుకున్నానమ్మా ఈ నశని కూడా నేను నాశనం అయిపోతాను ఆయన కూడలేదు నాకు అని యొక్క మహానుభావుడు గోకులమో సంధావతి చమరావతి చెప్పదయాహుడు తిరిగి చెంపల హుషారవుతున్నాడు ఈ జలగని పార్వతి నా భర్తగారు ఈ జపదగ్గిన మహాముని అమ్మని తీసుకుని వస్తానని చెప్పి 7 వేలకు చూస్తుంది ఈ యొక్క మహానుభావుడు రాక చూచి ఆ జలగని పార్వతి ఎందు చెంబుతో ఉదకమ్ము ఎండు పడిలో తొక్కడిన వాడు అది ఎదురుగా వెళ్ళింది ఆయనకి నీ భార్య ఎదురు చూద్దాం బస్సుకాడికి డబ్బులకి బస్సుకాడికి ఏ రామాయణ ధరం దేవుడు నీకు తెలియలేని అని అప్పుడు యొక్క మహాతల్లి ఓ నాథ చిరగాడా నీవు వేడుకున్న వృత్తాంతమెల్ల కాయలే కాసిన క్రమం చెప్పవయ్యా పువ్వులై పోసిన పుణ్యం చెప్పు నాథాన్ని దేవి పువ్వులై పువ్వులు లేదు కాయ లేదు నేను గోకులము నాకు ఒక్కటే కొరవ బావా గిరిరాజా ఆడు ఈడు వచ్చుకున్నాళ్ళే హలో వెజిటేరియన్ వాళ్ళు బఫేలో వెళ్ళాలండి కూర్చోకూడదు వెజిటేరియన్ కి పక్కన బఫే జరుగుతుంది పందిట్లో బఫే జరుగుతుంది వెజిటేరియన్ వాళ్ళ వరకు సన్యాసులు కొన్న వాళ్ళ భూముల మీద ఇప్పుడు ఉన్నారు ఒక్కరికైనా ఉడుగు శ్రీకళ్యాణం మొలగొచ్చలేదు బాగున్నా అయితే గౌతమా నీకేమైనా ధన సహాయం కావాలన్నా ఏమైనా భూములు కావాలన్నా కష్టాలు కావాలన్నా మన మొత్తములు కావాలన్నా పార్కులు కావాలన్నా బాబా గిరిరాజా నీ ఏల భూములు నాకే పల్లెలు నీ కష్టాలు నాకే పల్లెలు పండ మొత్తం నాకే పల్లెలు అక్కడ కాకన్నాడు కాకపోతే వ్యవస్థ చూడేసాడు గౌతమా ఓ గౌతమా సొందన 6 కోట్ల నీ వ్యక్తి హక్కులు అవి పచ్చుకొచ్చాయి కదా మరి కింద పరమేశ్వరుడు ఆదిశేషుడు ఉన్నాడు ఆదిశేషు అనకామదేవుడు వచ్చి ఈ కొన పొడిచీలు వేస్తుంటే అదరామదేవుడు వచ్చి కొన పూటాకి గిల్లి దాన్ని ఇచ్చాం అదే చంద్రాయుధం తగిలి ఎంభోరు కామదేవ శిలువాసిపోయింది ఉత్తమా ఆడ గుమ్మడికాయ అంటే
రాజా అక్కడ చావకపోతే ఏం చేస్తావు? అక్కడ చావకపోతే గంప మామిడి పళ్ళైన గంపలో పెట్టుకొని వాడవాడ వీధి వీధి గల్లి గల్లి పొట్టు పొట్టు తిరిగి పళ్ళే అమ్మకుంటానే గౌతమ్ అన్నాడు. రాజా ఆ పొలానికి రుణం ఉంది, ఎవరు పనులు అనుభవించరు. అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆ పొలం కొల కనిపించకపోతే కాశీ నుంచి రామేశ్వరం, రామేశ్వరం నుంచి కాశీకి 100 116 శతపతి బ్రాహ్మణుకి ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. అప్పుడు యొక్క మహానుభావుడు గౌతముడు చిన్నప్పుడు చిరుదప్పి చెంపేమడ వస్తున్నాడు ఊగులాడుకుంటా. ఈ జలగని పార్వతి ఏమనుకుంటుంది? మా పుట్టినిల్లు, మేనగోడలు, మన్నయ్య ఏది నా భర్తగారు కళ్యాణం కూడా పిలుచుకుని వస్తున్నా చెప్పి 7 వేళలకు ఎదురుచున్నాడు. అప్పుడు యొక్క మహానుభావుడు అలసి తులసి వేసారి తిరిగి తిరిగి కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ. అమ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మమ్మ ఆదుకోను రావమ్మా. అమ్మలగన్న అమ్మనివమ్మ ఆదిశక్తివి నీవేనమ్మా, ఆదిశక్తివి నీవేనమ్మా, ఆదిశక్తివి నీవేనమ్మా. ఆపద మొక్కుల తల్లినివమ్మ అవనిని ఏలే దేవతవమ్మా, అవనిని ఏలే దేవతవమ్మా, అవనిని ఏలే దేవతవమ్మా. అండదండ మా అండదండ మా అండదండవు నీవమ్మో బెజవాడ మా దుర్గమ్మ, అండదండవు నీవమ్మో బెజవాడ మా దుర్గమ్మ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ. ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మవు నీవేనమ్మా, ముజ్జగాల తల్లివి నీవమ్మా. ముగ్గురమ్మల మూలపుటమ్మ ముజ్జగాలను ఏలేదవమ్మా, ముజ్జగాలను ఏలేదవమ్మా, ముజ్జగాలను ఏలేదవమ్మా. మైమలు గల్ల దేవతవమ్మ మనసారా నిన్ను గురిసినమమ్మా, మనసారా నిన్ను గురిసినమమ్మా, మనసారా నిన్ను గురిసినమమ్మా. మా గుండె నిండా మా గుండె నిండా మా గుండె నిండా కొలువుండమ్మో బెజవాడ మా దుర్గమ్మ, గుండె నిండా కొలువుండమ్మో బెజవాడ మా దుర్గమ్మ. కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ, పెద్ద పులి ఎక్కి రావమ్మో బెజవాడ మా దుర్గమ్మ. అమ్మా ధర్మావతారినివమ్మా ధర్మాన్ని కాచదవమ్మా, దుష్ట శిక్షణ చేసినవమ్మా శిష్ట రక్షణ చేసినవమ్మా, శిష్ట రక్షణ